వృశ్చిక రాశి వారికి నవంబర్ 5వ తేదీ బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం. అలాగే వృశ్చిక రాశి వారికి రేపటి రోజున సాయంత్రం 6:30 తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మరి తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది, అలాగే నమ్మినటువంటి కొన్ని బంధాలే మిమ్మల్ని బాధ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణ 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలన్నమాట. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ చేసి ఉన్నది ఉన్నట్లుగా మీ సమస్యలన్నీ చెప్పుకోండి. కొన్ని పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా మీకు దొరుకుతుంది. నమ్మకం ఉంటే తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించింది. నమ్మకం ఉంటే తప్పకుండా ప్రయత్నించండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్ ఆలోచనలతో, ఎప్పుడు కూడా అందరికంటే ముందు ఉండాలి, అందరితో సమానంగా ఉండకూడదు, అందరికన్నా ముందుగా ఉండాలి అని ఆలోచిస్తుంటారు. చాలా ఆలోచన పరులు, దాన గుణం కూడా కలిగి ఉంటారనమాట. అంటే ఎవరైనా బాధపడుతుంటే అసలు చూడలేరండి. మంచి ఫలితాలు తప్పకుండా మీరు రేపటి రోజున పొందుతున్నారు. నమ్మితే మంచి ఫలితాలు పొందుతారనమాట. వీరిని నమ్మితే అంత మంచి గణనీయమైనటువంటి ఫలితాలు వస్తాయండి. ఇక వీరు తమకు నచ్చిన వారు అంటే అపకారం చేస్తే క్షమించేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటారు. అపరాధం అంటే తప్పు, ఎవరైనా కానీ తప్పు చేసినా కూడా క్షమించేటువంటి గుణం అనేది వీరికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకోవడానికి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి పని అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కష్టాలు, ఏదైనా సమస్యలు భయపెట్టినప్పటికీ కూడాను కింద మాత్రం పడిపోరండి. అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం అనేది ప్రస్తుతం నడవబోతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీరు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారనమాట. అంటే ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేది అసలు ఉండదండి. అంతేకాకుండా వివాహితులకు జీవితం విషయానికి వస్తే కనుక చాలా బాగుంటుందండి. అలాగే చాలా బ్రైట్గా కూడా ఉంటుందన్నమాట. వీరి జీవితం ఆనందంగా జీవిస్తారు. ఇక అందమైనటువంటి, కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అంటే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇక ఒక హాబీలా వీరైతే ఎప్పుడు కూడా పెట్టుకుంటారనమాట. అంతేకాకుండా దానికోసం ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారండి. మంచి వస్త్రధారణ వేసుకోవడం అంటే ఈ రాశి వారికి చాలా ఇష్టం అనమాట. అంటే రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడాను. ఏ పని చేసినా కూడా అలసట అనేది చెందకుండా చాలా ఓపికతో కష్టపడుతూ పని చేసేటువంటి గొప్ప మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరి జీవితంలో ధన సంపాదన విషయంలో ఈ రాశి వ్యక్తులు అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరికి విలాసాల కోసం డబ్బును వృధాగా ఖర్చు చేయడం అనే బుద్ధి ఎక్కువగా ఉందని చెప్పుకుందాం. కానీ వీరి జాతకాన్ని పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ, లేదంటే చక్కగా ఏదైనా కొన్ని విషయాల్లో రేపటి రోజున వీరు నష్టపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఈ రాశివారు సహనాన్ని ఎప్పటికీ కూడా కోల్పోరండి. ఎంత కోపం వస్తుందనేది అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ రాశివారికి. అంతేకాకుండా వచ్చినటువంటి కోపం తగ్గడం కూడా చాలా అంటే చాలా కష్టమని చెప్పుకోవాలన్నమాట. అయితే వీరు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారనమాట. అంతేకాకుండా మొండి పట్టుదలను కూడా విడిచిపెట్టాలని చెప్పి వీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రాశి వారికి ప్రేమకు ఇట్టే లొంగిపోతారండి. ఇక వీరు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి వారి చేతిలో కీలు బొమ్మలా మారిపోతారనమాట. ఎంతటి పనినైనా కానీ చక్కగా చాకచక్యంగా ఈ రాశివారు ఎంతటి పనినైనా కానీ చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారనమాట. అంత తెలివి పరులు, అంత దయాగుణం కూడా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు.
ఇంకా రేపటి రోజున వీరి జీవితంలో ఆర్థిక పరంగా కూడా చాలా మంచిగా ఉంటుంది. వృత్తిపరంగా మంచిగా ఉంటుంది. ఉద్యోగపరంగా చాలా అంటే చాలా మంచి లాభాలైతే మీరు పొందబోతున్నారండి. వ్యాపార పరంగా చూసుకుంటే కనుక వీరికి ఏ పని చెప్పినా సరే చాలా సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాలా చాకచక్యంగా పని అనేది చేయించుకుంటారు కూడాను. అంతేకాకుండా ఈ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం అనేది చాలా వండర్‌ఫుల్‌గా ఉండబోతుందండి. అంటే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఆ వయసుకొచ్చేసరికి చూస్తారనమాట. ఒక స్థాయికి చేరుకుంటారు. మంచి పదవులను పొందుతారు. అలాగే వీరికి మంచి ధన సంపాదన కూడా ఉంటుంది. స్వగృహం నిర్మించుకోవడానికి సొంత ఇల్లు కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. అలాగే చాలా వరకు ఇతరుల యొక్క మాటలన్నీ కూడా వీరు అసలు లెక్క పెట్టరనమాట. మీ నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారు. ఇక వయస్సులో శ్రమపడిన కారణంగా బాగా కష్టించి పని చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారనమాట. అందరి మాటలను చాలా శ్రద్ధగా వింటారు, కానీ మీరు అనుకున్న పని తప్పకుండా చేస్తారండి. అలాగే సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా గొప్పగా రూపవంతులని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే విడిచిపెట్టారనమాట. అలాగే తన భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలను కావాలని చెప్పి ఎల్లవెల్లలా కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు కూడాను. ఈ రాశివారు అలాగే ఎంతో ప్రేమను కూడా అందిస్తారండి. ఇక ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. స్థిరమైనటువంటి భావాలు కూడా ఉంటాయి. వీరికి కోపం కూడా చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. ఎంతటి కోపం అనేది ఎంత త్వరగా అయినా వస్తుందో అంత త్వరగా పూర్తిగా తగ్గిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి యొక్క స్త్రీలలో అలాగే మొండి పట్టుదలను కూడా కలిగి ఉంటారండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా కానీ ఖచ్చితంగా వ్యవహరిస్తారండి. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి చాలా చాలా బెస్ట్గా సపోర్ట్ అనేది వీరికి ఎప్పుడు కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వారి సపోర్ట్తో చాలా మంచి లాభాలు కూడా వీరు పొందుతారండి. చాలా దృఢ సంకల్పంతో కార్యదీక్షను కలిగి ఉంటారు. మీరు ఏదైతే చేయాలని అనుకుంటున్నా ఆ విషయంలో ముందుంటారనమాట. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరందరినీ ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారండి అనే సంగతి మనం అందరం కూడా చెప్పుకున్నటువంటి సంగతులే. ప్రతిరోజు కూడా చెప్పుకుంటాం కదా, వీరు మంచివారు, ఈ రాశివారు చాలా అదృష్టవంతులని. అలాగే వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారనమాట. అంతేకాదు ఎంతటి పరిస్థితిలోనైనా కానీ చాలా చాలా ధైర్యంగా ఉంటారండి. అంటే ఏ సమస్య అయినా కానీ సమస్యలను చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఎప్పుడు కూడా ఏంటంటే ఎటువంటి పరిస్థితిలో అయినా కానీ ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా వీరు ధైర్యాన్ని అసలు కోల్పోరన్నమాట. పెద్దల ఆస్తిని సంక్రమించడం కానీ ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు. వీరి చేతిలో డబ్బు అనేది ఎక్కువ రోజులు కూడా నిలవడం లేదని చెప్పుకోవచ్చు. అయితే వీరికి మంచి నీళ్ళలా కరిగిపోతూ ఉంటుందన్నమాట డబ్బు అనేది. అందువల్ల ధనానికి సంబంధించినటువంటి విషయాలను తమ జీవిత భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి అటు వ్యక్తులకు కూడా అసలు లెక్క అనేది చెప్పరండి వీరు. అలాగే రాశివారు ఎక్కువగా ప్రొఫెషనల్గా స్థిరపడిన వారే ఎక్కువగా ఉంటారనమాట. అంతేకాకుండా వీరు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపించడంతో పాటుగా తమకు తెలిసినటువంటి విషయాలను 10 మందికి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఇక భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి రేపటి రోజున వీరు ఏది చేపట్టినా కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళాలని చెప్పుకోవచ్చు అనమాట. చాలా చాలా అద్భుతంగా మీకు రేపటి రోజున అలాగే ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెట్టబోతున్నారో ఆ బిజినెస్లో దినదినాభివృద్ధి చూడడం కూడా జరుగుతుంది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారనమాట. అలాగే రాశివారి క్లాత్, పేపర్ వంటి పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది రేపటి రోజున. ఎందుకంటే రేపటి రోజున వీటి వల్ల అంతగా పెద్దగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవండి. మీకంటే సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కొన్ని సందర్భాల్లో అత్యంత బద్ధకస్తులుగా కూడా మీరు ఉంటారనమాట. ఎవరికి లొంగని వారుగా కూడా ఉంటారండి. ఇతరుల పైన ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ కోపాన్ని ప్రదర్శించడానికి అసలు వెనకాడరని కూడా చెప్పుకోవచ్చు. కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే మీ అంత గొప్ప అదృష్టవంతులు ఇంకెవరు ఉండరని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీకు రేపటి రోజున జరగబోయేటువంటి శుభ ఫలితాలను సంబంధించి అడ్డుపడుతూ ఉంటారండి. ఆ వ్యక్తిని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొట్టకపోతే మీ జీవితంలో ఎన్నో రకాల ముందు రోజుల్లో ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు ఎంతో సన్నిహితులైనటువంటి అంటే ఎంతో దగ్గరగా పరిచయమైనటువంటి ఆ వ్యక్తులు అనమాట, మీ స్నేహితుడు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు మీకు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. అటువంటి వ్యక్తులకు రేపటి రోజున దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట.
మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ముంచేయాలని, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత అదృష్టం అనేది మీకు రేపటి రోజున కలుగుతుంది. రేపటి రోజున సాయంత్రం 6:30 తర్వాత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను మీరు తప్పకుండా చూస్తారండి. రేపు పౌర్ణమి కాబట్టి తప్పకుండా మీరు శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించరండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.